మొన్ననే మా వీధిలో ఒక ఆయన గుండు కొడుతూ పోయాడు భయ్య. నిన్న పేపర్లో యాక్సిడెంట్లో ఒక యువకుడు స్పాట్ డెడ్ అని చదివాం. వాళ్ళు పోతే పోయారు, కానీ వాళ్ళ వెనకాలన్న ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? రోడ్డున పడ్డారు. భయపెడుతున్నాను అనుకున్నారా? లేదు బస్సు, నిజాలు చెప్తున్నాను. హలో ఫ్రెండ్స్, నేను మీ నాయుడు. ఈరోజు ఒక చేదు నిజం మాట్లాడుకుందాం భయ్య. అరే, నెలకు 10,000 సంపాదించేవాడికి ఇన్సూరెన్స్ ఎందుకురా అని చాలామంది అనుకుంటారు, కానీ నా మాట నమ్మండి. కోటీశ్వరుడికి అవసరమో లేదో, కానీ పేదోడికి, మిడిల్ క్లాస్ వాడికి టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి 2 ఆక్సిజన్ లాంటివి భయ్య. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు మీ ఫ్యామిలీకి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఇదే అవుతుంది. ఒక సామెత ఉంది కదా భయ్య, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ ఈ రోజుల్లో ఆరోగ్యంతో పాటు చేతిలో డబ్బు, రేపటి మీద భరోసా కూడా మహాభాగ్యమే కదా. ఒక సగటు మిడిల్ క్లాస్ వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఉదయం లేస్తే ఈఎంఐలు, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లులు. త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ గుర్తుంది కదా, మిడిల్ క్లాస్ వాడికి కోపాలు ఉండవు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి. నిజమే, కానీ రేపొద్దున్న ఆ బాధ్యతలు మోసేవాడికి ఏమైనా అయితే వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఉన్నంతకాలం నేనున్నాను అని ధైర్యంగా చెప్తాం. మనం లేకపోతే మన బంధువులు ఇచ్చి 1-2 నెలలు సాయం చేస్తారు. ఆ తర్వాత ఎవడికి వాడు స్వార్థంతోనే బ్రతుకుతున్నాడు బాసు. ఎవరు కూడా లైఫ్ టైం మన ఫ్యామిలీని పోషించరు, తెలుసుకోండి. అందుకే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పక్కాగా కావాలి. నిజంగా చెప్తున్నా భయ్య, ఈ విషయం గురించి మాట్లాడుతుంటే నా గుండె బరువు ఎక్కుతుంది భయ్య. ఎక్కడో పేపర్లో చదివిన స్టోరీ కాదు, నా కళ్ళెదురుగా నా ఫ్రెండ్ సర్కిల్లోనే జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీకు చెప్తాను. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉండేవాడు, పేరు వద్దలే, కానీ ఒక కంపెనీలో షిఫ్ట్ డ్యూటీలు చేస్తూ పగలు రాత్రి కష్టపడుతూ ఉండేవాడు. ఆ అన్నయ్యకి ఓ భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడు నవ్వుతూ పలకరించేవాడు నన్ను. ఏంటన్నా ఎప్పుడు డ్యూటీలు ఇన్ని ఓవర్ టైంలు చేస్తున్నావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగితే, ఏం చేస్తున్నాడు, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, మనలాగా వాళ్ళు కష్టపడకూడదు కదా అని ఎంతో ఆప్యాయంగా చెప్పాడు. తన ఫ్యామిలీ అంటే ఆయనకి అంత ప్రాణం కాబట్టి. అలాంటి మనిషి ఒకరోజు నైట్ డ్యూటీకి వెళ్ళి ఉదయం ఇంటికి వచ్చి పడుకున్నాడు, అంతే. మళ్ళీ లేవలేదు. చిన్న వయసే భయ్య, సైలెంట్గా హార్ట్ అటాక్ వచ్చేసింది. అతను పోయిన రోజు వాళ్ళ ఆవిడ ఏడుపు చూస్తే రాయి కూడా కరిగిపోద్ది బస్సు. సరే, అప్పుడు అంతా ఉన్నాం, చుట్టుపక్కల వాళ్ళం, ఫ్రెండ్స్ అందరూ చందాలు వేసి 1 లక్ష 2 లక్షలు ఇచ్చాం. కంపెనీ వాళ్ళు కొంత ఇచ్చారు. బంధువులు కూడా ఒక 10 రోజులు అండగా నిలబడ్డారు, ధైర్యం చెప్పారు, మేమున్నాం కదా అని పెద్ద పెద్ద డైలాగులు కూడా కొట్టారు. కానీ అసలు కథ 6 నెలల తర్వాత మొదలైంది బస్సు. ఒకరోజు ఆ అక్కయ్య నాకు మార్కెట్లో కనిపించింది. మొహం అంతా పీకిపోయి చేతిలో సంచి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంది. నేను వెళ్ళి పలకరించగానే ఒక్కసారిగా ఏడ్చేసింది భయ్య. ఏమైంది అక్క, ఎలా ఉన్నారు అని అడిగితే తను చెప్పిన మాటలు నా మైండ్ని బ్లాక్ చేస్తాయి భయ్య. ఏం చెప్తాను తమ్ముడు, ఆయన పోయిన వెంటనే అందరూ చేతులు దొరుకుతున్నారు. వచ్చిన డబ్బులు అప్పులకి, హాస్పిటల్కి సరిపోయి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక వాళ్ళని నా పెద్ద స్కూల్ నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూల్లో వేశాను. ఇంటి అద్దె కట్టలేక చిన్న పర్సన్కి మారాను. నాకేమో పెద్దగా చదువు లేదు. ఇప్పుడు ఒక బట్టల షాప్లో నెలకి 6,000కి సేల్స్ గర్ల్గా వర్క్ చేస్తున్నాను. ఆయన ఉన్నప్పుడు మహారాణిలా చూసుకున్నాడు నన్ను. ఇప్పుడు నా పిల్లలకి కడుపు నిండా అన్నం కూడా పెట్టడానికి నేను రోజంతా కష్టపడాల్సి వస్తుందని కుమిలి కుమిలి ఏడ్చింది భయ్య. ఆ మాటలు విన్నప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో అంతే కోపం కూడా వచ్చింది. ఎవరి మీద కోపం? ఆ బంధువుల మీద కాదు, ఆ చనిపోయిన అన్నయ్య మీద. అవును భయ్య, ఆయన తన ఫ్యామిలీని ప్రేమించలేదా అంటే ప్రాణంగా ప్రేమించాడు, కానీ ఒకే ఒక్క తప్పు చేస్తాడు ఇక్కడ. తనకి ఏమైనా అయితే తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే ఒకే ఒక్క పాయింట్ ఆలోచించలేదు తను. మన జనాలకి ఇన్సూరెన్స్ అనగానే అదంతా మనకెందుకులే, మనకేమవుతుంది చూద్దాంలే అని లైట్ తీసుకుంటారు. కానీ ఒక చేదు నిజం చెప్తే వినండి, చనిపోయిన వాడికి ఎలాంటి బాధ ఉండదు భయ్య. వాళ్ళ ఫోటోకి పూలదండ పడుతుంది, కానీ బ్రతుకున్న వాళ్ళే ప్రతిరోజు నరకం అనుభవిస్తారు. ఆ పసిపిల్లలు ఏం పాపం చేశారు? ఆ తల్లి ఏం పాపం చేసింది? ఆ అన్నయ్య నెలకు ఒక 1,000 రూపాయలు, కరెక్ట్గా ఒకే ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఈరోజు ఆ ఫ్యామిలీకి కనీసం ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు వచ్చి ఉండేవి కదా. ఆ డబ్బు బ్యాంకులో వేసుకున్న నెలకు వచ్చే వడ్డీతో వాళ్ళు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపకుండా గౌరవంగా బ్రతికేవాళ్ళు కదా. ఇది వింటున్న నా వాళ్ళందరికీ, నా బ్రదర్స్కి నేను దండం పెట్టి అడిగేది ఒకే ఒకటి. ఈ వీడియో చూస్తున్నాను మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. రేపొద్దున నేను నా ఇంటికి తిరిగి వెళ్ళకపోతే నా భార్య, పిల్లలు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఎలాంటి కష్టం లేకుండా బ్రతకగలరా లేదా?
అని ఒకే ఒక క్షణం గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. బ్రతకలేరు, రోడ్డున పడతారని మీకు అనిపిస్తే మాత్రం మీరు వెంటనే చేయాల్సిన మొట్టమొదటి పని మీకు మీ ఫ్యామిలీకి ఒక రక్షణ కవచం లాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు భయ్య. సరే ఇన్సూరెన్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఏది తీసుకోవాలి? ఇక్కడే వస్తాడు మన ఏజెంట్ అంకుల్. వస్తూనే ఒక పెద్ద చార్ట్ పట్టుకొస్తాడు. బాబు నెలకి 5,000 కట్టు, 20 ఏళ్ళ తర్వాత నీకు 20 లక్షలు వస్తాయి, మధ్యలో నీకు ఏమైనా అయితే 5 లక్షల వరకు ఇస్తామంటాడు. దీన్నే ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా ఎండోమెంట్ పాలసీ అంటారు. ఇక్కడ మనం కట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్కి, ఇన్సూరెన్స్కి సగం పోతాయి. లాజిక్ మిస్ అవ్వకండి బాసు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మనకి ఏమైనా జరిగితే మన ఫ్యామిలీకి ఒక పెద్ద అమౌంట్ రావాలి. కానీ 5 లక్షలు వస్తే ఈ రోజుల్లో ఏ మూలకి సరిపోతాయి? ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే వచ్చే బిల్లు అక్కడే అయిపోతుంది. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్. ఇది వినడానికి రఫ్గా ఉంటుంది కానీ ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. నీకేమైనా అయితే నీ ఫ్యామిలీకి ₹1,00,00,000 ఇస్తాం, కానీ నువ్వు బ్రతికుంటే మాత్రం నీకు ₹1 కూడా రాదు. ఇదే టర్మ్ ఇన్సూరెన్స్. మన జనాలు ఎలా ఆలోచిస్తారంటే, అదేంటి భయ్యా నేను బ్రతుకుంటే నా డబ్బులు నాకు రావా, అయితే నాకు వద్దులే అంటారు. బ్రహ్మానందం కామెడీ ఇలా ఉంటుంది మన ఆలోచన విధానం. రే పిచ్చోడా, నువ్వు బ్రతుకుంటే సంపాదించుకుంటావు, నీకేమైనా అయితే కదా అసలు ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాము, సోము అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు వయసు 28 ఏళ్ళే అనుకుందాం. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరికీ 20,000 జీతం వస్తుంది. ఇక్కడ సోము ది ట్రెడిషనల్ గై మన ఏజెంట్ మాట విని ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాడు. ఏడాదికి 20,000 కడుతున్నాడు. కవరేజ్ ఏమో 10 లక్షలు. రాము ది స్మార్ట్ గై నాలాంటి వాడి వీడియో చూసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఏడాదికి కేవలం 8,000 నుంచి 10,000 మాత్రమే కడుతున్నాడు, కానీ కవరేజ్ ఏకంగా ₹1,00,00,000. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇద్దరికి యాక్సిడెంట్, ఇద్దరు చనిపోయారు అనుకుందాం. సోమి ఫ్యామిలీకి 10 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో అప్పులు తీర్చి కొన్నాళ్ళు బ్రతుకుతారు. తర్వాత వాళ్ళ పరిస్థితి మళ్ళీ మొదటికే. కానీ రాము ఫ్యామిలీకి ₹1,00,00,000 వచ్చేసినాయి. ఆ ₹1,00,00,000 బ్యాంక్లో ఎఫ్డి వేసుకున్న నెలకు 50,000 వడ్డీ వస్తుంది. రాము బ్రతుకున్నప్పుడు తెచ్చిన జీతం కన్నా చనిపోయిన తర్వాత వచ్చే వడ్డీనే ఎక్కువ. రాము లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సేఫ్. అర్థమవుతుందన్న వాయిస్. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ప్యూర్ ప్రొటెక్షన్. మీరు కట్టే ప్రీమియం తక్కువ, కవరేజ్ చాలా ఎక్కువ. ఇదే పేదోడికి, మిడిల్ క్లాస్ వాడికి అసలైన శ్రీరామ రక్ష. సో బాసు, ఎమోషన్ పక్కన పెడదాం, ఇప్పుడు బ్రెయిన్ వాడదాం. ఇంత చెప్పాక అన్నా నేను ఇన్సూరెన్స్ తీసుకోవడం పక్కా, ఎలా తీసుకోవాలి చెప్పు అని మీకు అనిపిస్తుంది కదా. ఇక్కడే మన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మన పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్లో చెప్పినట్టు, నాకు కొంచెం తెక్కు ఉంది దానికి ఒక లెక్క ఉంది అన్నట్టు, ఏజెంట్ చెప్పిన దానికి గుడ్డిగా తల ఒప్పకుండా మనకంటూ ఒక లెక్క ఉండాలి బాసు. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సిన ఒకే ఒక బ్రహ్మాస్త్రం క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, సిఎస్ఆర్. అసలు ఈ సిఎస్ఆర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్తే వినండి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక సంవత్సరంలో 100 మంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వచ్చారు అనుకుందాం. అంటే ఆ 100 మంది ఫ్యామిలీస్కి వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయి, బాబు మాకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వండి అని అప్లై చేశారు. ఆ 100 మందిలో కంపెనీ వాడు ఎంతమందికి నిజాయితీగా ఎలాంటి సాకులు చెప్పకుండా డబ్బులు ఇచ్చాడు? ఒకవేళ 98 మందికి కరెక్ట్గా డబ్బులు ఇస్తే ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98% అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ రేషియో ఎప్పుడు 95% కన్నా పైన కంపెనీలనే ఎంచుకోండి. మార్కెట్లో హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, మ్యాక్స్ లైఫ్, ఐసిఐసిఐ ఇలా చాలా మంచి కంపెనీలు ఉన్నాయి. మనం బుక్ మై షోలో సినిమాకి వెళ్ళే ముందు రివ్యూలు ఎలా చూస్తామో అదేవిధంగా గూగుల్లో ఆ కంపెనీ పేరు కొట్టి సిఎస్ఆర్ రేషియో ఎంత ఉందో చూడండి. తక్కువ ఉందనుకో దండం పెట్టేసి పక్కన పడేయండి. సరే కంపెనీ డిసైడ్ అయ్యాం, మరి ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ తీసుకోవాలి? నాకు నెలకి 20,000 కదా జీతం, 10 లక్షలు చాలు అని మనమే డిస్కౌంట్ ఇచ్చేసుకోకూడదు. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఏం చెప్తారంటే, మీ సంవత్సరం ఆదాయానికి కనీసం 15 నుంచి 20 రెట్లు కవరేజ్ ఉండాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, నా వాయిస్ ఆడియన్స్లో ఒక అతని జీతం నెలకి 30,000 అనుకుందాం. అంటే ఏడాదికి 3,60,000. దానికి 15 రెట్లు వేసుకుంటే కనీసం 50 నుంచి 60 లక్షల రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ అతనికి పక్కాగా ఉండాలి. అప్పుడే ఇన్ఫ్లేషన్ తట్టుకుని రేపు పొద్దున్న అతని ఫ్యామిలీ బ్రతకగలదు. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే, పాలసీ ఎలా తీసుకోవాలి? ఏజెంట్ దగ్గర, ఆన్లైన్లోనో? నా బెస్ట్ సలహా ఏంటంటే, మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది కదా, ఆన్లైన్లోనే తీసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటే మీకు కనీసం 15% ప్రీమియం తక్కువ పడుతుంది. ఎందుకంటే మధ్యలో ఏజెంట్కి వెళ్ళదు కమిషన్. పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లోకి వెళ్ళి 4 నుంచి 5 కంపెనీల రేట్లు కంపేర్ చేసుకుని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసేసుకోండి. కానీ ఇక్కడ పెద్ద తప్పు చేస్తారు మన జనాలు. పాలసీ ఫామ్ నింపేటప్పుడు అబద్ధాలు చెప్పడం. అప్లికేషన్లో వాడు అడుగుతాడు, మందు కొడతావా, సిగరెట్ తాగుతావా, ముందే ఏమైనా జబ్బులు ఉన్నాయా అని.
వాళ్ళ భార్య పక్కన ఉందనో లేక అవునని చెప్తే సంవత్సరానికి ఒక 500 ప్రీమియం ఎక్స్ట్రా పడుతుందనో చాలా టాలెంటెడ్గా అన్నింటికి నో 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 అని టిక్ పెట్టేస్తారు. రేపు ఇచ్చోడా రేపొద్దున్న నీకేమైనా జరిగితే ఆ కంపెనీ వాళ్ళు నీ మెడికల్ హిస్టరీ మొత్తం తీస్తారు. వాళ్ళ దగ్గర ఒక పెద్ద డిటెక్టివ్ టీం ఉంటుంది. డాక్టర్ రిపోర్ట్లో వీడికి స్మోకింగ్ అలవాటు ఉంది, వీడికి లివర్ డ్యామేజ్ అయింది అని చిన్న చిన్న హింట్ దొరికినా చాలు కంపెనీ వాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. నీ పాలసీ క్యాన్సిల్ చేసి పడేస్తాడు. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు కాబట్టి నేను నీకు డబ్బులు ఇవ్వనని కండిషన్ అంటాడు. అప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు కట్టిన డబ్బులన్నీ వేస్టే కదా. అందుకే భయ్యా మనం చేసే పనులు ఎలాగో దరిద్రంగా ఉంటాయి. అట్లీస్ట్ ఆ ఫామ్ నింపేటప్పుడు అయినా సరే నిజం చెప్పండి. స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ ఉందని చెప్పండి. కొద్దిగా ప్రీమియం ఎక్కువ పడినా సరే రేపు మీ ఫ్యామిలీకి గ్యారంటీగా డబ్బులు అందుతుంది. దయచేసి ఎలాంటి మెడికల్ కండిషన్స్ ఉన్నా సరే దాయకండి. అలాగే నామినీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. మీ తర్వాత ఆ డబ్బులు ఎవరికి వెళ్ళాలి? భారీగా అమ్మక పేర్లు స్పెల్లింగ్స్ అన్నీ ఆధార్ కార్డులో ఉన్నట్లు మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అదన్నమాట మ్యాటర్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యాన్సీ ఐటెం కాదు. ఇది ఇంట్లో ఉండే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటిది. ఎప్పుడు వాడుకోవడం మంచిదే, కానీ టైం వస్తే మాత్రం మనల్ని రక్షించేది అదే. ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. అన్న నా జీతం 15,000 నేను కట్టగలనా అని. ఖచ్చితంగా కట్టగల తమ్ముడు. నెలకి ఒక బిర్యానీ 2 సినిమా టికెట్లు త్యాగం చేస్తే చాలు. నెలకి 1,000 రూపాయలు పక్కన పెడితే నీ ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు సెక్యూరిటీ భయ్యా. ఏ వయసులో తీసుకోవాలంటే మీకు జాబ్ రాగానే, ఒకవేళ మీకు డిపెండెన్స్ ఉంటే వెంటనే తీసుకోండి. ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం అమౌంట్ కూడా పెరుగుతుంది. 5 ఏళ్ళకి తీసుకుంటే నెలకి 800 కడితే సరిపోతుంది. అదే 35 ఏళ్ళకి తీసుకుంటే 1,500 పైన పడుతుంది. మహిళలకు కూడా అవసరమా అంటే 100% అవసరమే భయ్యా. ఒకవేళ ఆవిడ వర్కింగ్ ఉమెన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ హౌస్ వైఫ్ అయినా సరే వాళ్ళకంటూ సెపరేట్ వాల్యూ ఉంటుంది కదా. కాబట్టి కొన్ని పాలసీలు ఇస్తున్నాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్తో మిక్స్ చేయకండి. డోంట్ మిక్స్ ఇన్సూరెన్స్ విత్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలాంటివి చాలా ఉన్నాయి భయ్యా. ఒక మనిషి జీవితం నీటి బుడగ లాంటిది అంటారు. ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించడం దండగా. కానీ మన చేతుల్లో ఉన్న మన ఫ్యామిలీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మన బాధ్యతే కదా. పుట్టుకతో ఎవరూ గొప్పవాళ్ళు కాలరు, పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళరు. ఇది పాత డైలాగ్. మనం పోయినా మన ఫ్యామిలీ ధైర్యంగా బ్రతికేలా చేయడమే అసలైన మగాడి లక్షణం. ఇది ఈరోజు నేను చెప్తున్న డైలాగ్. సరే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే, నా ఎక్స్ప్లెయిన్ మీ మనసుకు కనెక్ట్ అయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ నాయుడు సైనింగ్ ఆఫ్. జై హింద్.